హాయ్ అందరికీ వెల్కమ్ టు రాధిశ్రీ కిచెన్. ఈరోజు స్పెషల్ ఫిష్ దమ్ బిర్యానీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. ఫిష్ దమ్ బిర్యానీకి కావాల్సినవి: ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసుకోవాలి. చేప ముక్కల్లో 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని 2 నిమిషాలు ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల నీసు వాసన రాదు. కడిగిన ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వీటిని ముందుగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 నిమ్మకాయ బద్ద రసం తీసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక మూత పెట్టుకుని 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అవి మ్యాగ్నెట్ అయ్యేలోపు బియ్యాన్ని నానబెట్టుకుందాం. నేను 1 కేజీ చేప ముక్కలకి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. బియ్యంలో కొన్ని వాటర్ వేసుకుని శుభ్రం చేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇందులో హోల్ బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఇందాక మనం పిండుకున్న నిమ్మకాయ బద్దలను ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని నానబెట్టుకోవాలి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై చేయడానికి ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఐదు 6 పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసుకోవాలి. అలాగే 1 టమాటా తీసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలని మిక్సీలో వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు బిర్యానీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 బౌల్ తీసుకుని 1 కప్ పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్,
ఒక బద్ద నిమ్మరసం, 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి అంతా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి థిక్ పేస్ట్లా ఉండాలి. దీన్ని పక్కకు పెట్టుకుని చేప ముక్కలు ఎంతవరకు ఫ్రై అయ్యో చూసుకోవాలి. ఒకవైపు బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పుకోవాలి. రెండవ వైపు కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు ముందుగా కలిపెట్టుకున్న మసాలాని వేగించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక హోల్ బిర్యానీ మసాలా సరుకులను వేసుకోవాలి. బిర్యానీ సరుకులు వేగాక పచ్చిమిర్చిని వేసుకుని బాగా వేపుకోవాలి. మనం ముందుగా వేపుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకోవాలి. వేసుకుని బాగా వేగించుకోవాలి. బాగా వేగాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాలు వేగాక కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మనకి మసాలా థిక్గా రావాలి. బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టుకున్న రైస్ని ఒకసారి కలుపుకోవాలి. ఉడికిందో లేదో చూసుకోవాలి. - 50% ఉడికింది. ఇంకో 30% ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీన్ని 80% ఉడికించుకోవాలి. మన చేతితో ఇలా మెదిపితే రైస్ 2 ముక్కలు అవ్వాలి. దమ్ముకి ఒక గిన్నె తీసుకుని ముందుగా దాంట్లో రైస్ వేసుకోవాలి.
మనం ఉడికించుకున్న మసాలా గ్రేవీని ఇందులో వేసుకోవాలి. కొంచెం దీన్ని 2-3 లేయర్ కింద వేసుకోవాలి. మనం వేగించుకున్న చేప ముక్కల్ని పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొన్ని వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. మసాలా గ్రేవీని వేసుకోవాలి. మిగిలిన చేప ముక్కలను పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మళ్ళీ రైస్ వేసుకోవాలి. రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. వేయించుకున్న జీడిపప్పుని వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోవాలి, రెడ్ కలర్. ఎల్లో ఫుడ్ కలర్. రైస్ ఉడికించిన వాటిని ఒక గ్లాస్ వేసుకోవాలి. వీటిపైన అరిటాకులు పెట్టుకోవాలి. మా దగ్గర అరిటాకులు ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాం. మీరు పాలిథిన్ కవర్లు కానీ టిష్యూలు కానీ పెట్టి దమ్ పెట్టుకోండి. అరిటాకుల పైన టిష్యూ పేపర్ను కూడా పెట్టుకుని దమ్ పెట్టుకోవాలి. మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆవిరి బయటికి రాకుండా గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకుని 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకుని ఒకసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. ఇలా గార్నిష్ చేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి.